అందరికీ నమస్కారం అండి. డిసెంబర్ 13వ తారీఖున మేము విజయవాడలో జరిగేటువంటి చండీ హోమం, భవానీ దీక్షల విరమణ చేసే సమయంలో చేసే చండీ హోమానికి వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణం చేసి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ వివరాలే మీకు వీడియోలో కనిపిస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మేము ఎలా వెళ్ళాం, దేనిలో వెళ్ళాం, అక్కడ ఏం జరిగిందని చెప్పబోయే ముందు అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది, ఈ చండీ హోమం ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు అనేది తెలుసుకుందాం. ముందుగా అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం. ఓం శ్రీ మాత్రే నమః. శక్తి స్వరూపిణి జగన్మాత అయినటువంటి శ్రీ కనకదుర్గమ్మ మహిమ తెలుసుకుంటే మనకి హృదయంలో భక్తి, ధైర్యం, విశ్వాసం ఉప్పొంగుతాయి. పూర్వకాలంలో దేవలోకాన్ని, భూలోకాన్ని మహిషాసురుడు అనే రాక్షసుడు తీవ్రంగా పీడించేవాడు. అతని అహంకారం హద్దులు దాటింది. దేవతలనే కాకుండా ఋషులని, మానవుల్ని కూడా బాగా బాధించసాగాడు. ఆ సమయంలో దేవతలందరూ కలిసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించారు. అప్పుడు దేవతల శక్తి అంతా కలిసి ఒక మహాశక్తిగా అవతరించింది. ఆ శక్తి రూపమే దుర్గాదేవి. అమ్మవారు అష్టభుజాలతో, త్రిశూలం, చక్రం, ఖడ్గం వంటి ఆయుధాలతో సింహవాహనంపై విరాజిల్లారు. ఆ దివ్య తేజస్సును చూసి దేవతలే ఆశ్చర్యపోయారు. దుర్గమ్మ మహిషాసురునితో 9 రోజుల పాటు ఘోర యుద్ధం చేశారు. 10వ రోజు విజయదశమి రోజున అతన్ని సంహరించి లోకాలకు శాంతిని ప్రసాదించారు. ఆ తరువాత అమ్మవారు కృష్ణానది తీరంలో ఉన్న ఒక పవిత్ర పర్వతంపై నివాసం ఏర్పరచుకున్నారు. ఆ పర్వతమే ఇంద్రకీలాద్రి. ఈ ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వంలో దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు ఈ కొండపై కఠోర తపస్సు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు అనుగ్రహంతో తను కోల్పోయిన స్వర్గాన్ని తిరిగి పొందాడు కనుక కృతజ్ఞతగా ఇంద్రుడు ఈ పర్వతాన్ని అమ్మవారికి అంకితం చేశాడు. అందుకే ఈ కొండకు ఇంద్రకీలాద్రి అనే నామం వచ్చింది. అమ్మవారు కనకవర్ణంతో బంగారు కాంతితో వెలుగొందుతూ భక్తులకు ఐశ్వర్యం, ధైర్యం, విజయం ప్రసాదించడంతో ఆమెని శ్రీ కనకదుర్గమ్మ అని పిలుస్తారు. నేటికి విజయవాడలో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం చేసుకుంటే కష్టాలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది భక్తులు నమ్మే విశ్వాసం. నవరాత్రుల సమయంలో అమ్మవారు 9 రూపాల్లో దర్శనమిస్తారు. ఆ రోజుల్లో ఇంద్రకీలాద్రి శక్తి కేంద్రమై మారుతుంది. ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ మనకు బలం, భక్తి, భరోసా ఇచ్చే అమ్మలగన్న అమ్మ. జై శ్రీ కనకదుర్గమ్మ. ఇప్పుడు చండీ యాగం లేదా చండీ హోమం అనేది ఎలా మొదలైందో తెలుసుకుందాం. ఈ యాగం ప్రారంభానికి మూలమైనది దేవి మహత్యం మార్కండేయ పురాణంలో ఉంది. పూర్వకాలంలో మహిషాసురుడు మరియు శుంభ, నిశంభులు వంటి రాక్షసులు దేవలోకాన్ని ఆక్రమించారు. దేవతలు తమ శక్తిని కోల్పోయి విష్ణువు, శివుణ్ణి ఆశ్రయించారు. అప్పుడు దేవతల శక్తి అంతా కలిసిపోయి చండికాదేవిగా అవతరించింది. అమ్మవారు రాక్షస సంహారం చేసి లోకాలను రక్షించారు. ఆ రక్షించిన యుద్ధం అనంతరం దేవతలు అమ్మవారిని స్తుతిస్తూ ఒక వరం కోరారు. అప్పుడు అమ్మవారు ఇలా పలికారు: నా స్తుతి, నా చరిత్ర పఠనం చేయబడే చోట నేను స్వయంగా నివసిస్తాను. ఈ మాటలే దేవి మహత్య పఠనం మరియు హోమక్రియలు చేయడానికి ఆరంభంగా మారాయి. అప్పటి నుంచి ఋషులు, మునులు దుర్గా సప్తశతిని అగ్నికి ఆహుతులుగా సమర్పిస్తూ యాగం రూపంలో నిర్వహించడం ప్రారంభించారు. దీనినే చండీ హోమం అంటారు. తర్వాత కాలంలో మహాచండీ యాగంగా వ్యవహరించారు. మహీచండీ అనే నామం భూమిపై ఉన్న జీవుల బాధలను నాశనం చేసే శక్తి కలిగిన అమ్మవారి రూపాన్ని సూచిస్తుంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో దీనిని మహీచండీ యాగం అని కూడా అంటారు. పూర్వకాలంలో రాజులు యుద్ధ విజయం కోసం, రాజ్య శాంతి కోసం ఈ యాగాన్ని నిర్వహించేవారు. విజయానికి ముందు చండీ యాగం చేయడం ఒక పరంపరగా మారింది. ఈ యాగం ఒక
ముఖ్య ఉద్దేశం నెగిటివ్ శక్తుల వినాశనం చేయటం, ధర్మస్థాపన చేయడం, లోకక్షేమం కోసం. అందుకే వ్యక్తిగత కోరికలనే కాకుండా సమాజ శాంతి కోసం కూడా ఈ చండీ యాగం నిర్వహించేవాళ్ళు. శుద్ధ భక్తితో, నియమాలతో ఈ యాగం చేసినచో చండికాదేవి అనుగ్రహం నిశ్చయంగా లభిస్తుంది. ఇప్పుడు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మ ఆలయం సాంప్రదాయం ప్రకారం భవానీ దీక్షలు పూర్తి చేసిన భక్తులు దీక్షా విరమణకు ముందు చేసే యాగాన్ని చండీ యాగం లేదా చండీ హోమం అంటారు. అసలు ఇక్కడ ఎందుకు ఈ యాగం చేస్తున్నారంటే, భవానీ దీక్ష అంటేనే శక్తి ఉపాసన. ఆ శక్తి స్వరూపమే చండికాదేవి, కనకదుర్గమ్మ రూపాలుగా ఈ 41 రోజులు భక్తులు ఉంటారు. కాబట్టి దీక్షాకాలంలో చేసిన వ్రతం, నియమం, జపం వీటికి సంపూర్ణ ఫలితం అందాలంటే దేవి మహత్యం ఆధారమైన చండీ యాగం చేయటం ఆచారంగా మారింది. ఇప్పటివరకు అమ్మవారి ఆవిర్భావం, మహాచండీ యాగం యొక్క విశిష్టత, ఇక్కడ ఎలా మొదలైంది అనేది విన్నారు కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఇందాక మీకు కనపడింది కదా పార్కింగు, స్నానం చేయటం, అదంతా పున్నమి ఘాట్ దగ్గర చేయడం జరిగింది. తర్వాత ఇందాక ఒక మ్యాప్ కనపడింది కదా, ఆ మ్యాప్ వచ్చేసి గవర్నమెంట్ వారు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎక్కడెక్కడ వాటర్ ఫెసిలిటీస్ కల్పించారు స్టాల్స్ రూపంలో, ఆ పాయింట్లని చూపిస్తూ ఉన్న మ్యాప్ అనమాట అది. ఇది గిరి ప్రదక్షిణ చేసే రూటు. ఈ రూట్లో చూసారా అక్కడక్కడ 8 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ ఉంటుంది. ఈ 8 కిలోమీటర్లలో అక్కడక్కడ దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలు కాకుండా ఇలాగా సపరేట్గా అమ్మవారి ప్రతిమలు ప్రతిష్ఠించి భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేసేవారు ఎవరైతే ఉన్నారో, అది త్రాగునీటి చూశారు కదా స్టాలు అలా ఉంటాయి. ఇకపోతే ఇలా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ఇలా ప్రతిమలు పెట్టిన ప్రతి చోట ప్రసాదాలు ఇవ్వడం కానీ, అన్నదానాలు చేయడం కానీ, అలా ఏదో ఒకటి భక్తులు ఈ గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి అందజేస్తున్నారు. ఇవన్నీ అక్కడక్కడ ఇలాగే ప్రతిమలు ప్రతిష్ఠించినవి ఫోటోలు ఇలా చూడండి. ఈసారి గవర్నమెంట్ వారు చాలా భక్తులు ఇబ్బంది లేకుండా చాలా చర్యలు తీసుకున్నారు. వాటర్ స్టాల్స్ అయితే మొత్తం చాలా ఉన్నాయి. ఈ 8 కిలోమీటర్ల లోపు దాదాపు నాకే ఒక 40 దాకా కనపడినాయి. ప్రతి 500 మీటర్ల లోపే ఒక మెడికల్ స్టాలు, వాటర్ పాయింట్ ఉంటున్నాయి కంపల్సరీ. ఇక బయో టాయిలెట్లు అయితే ఒక 300 మీటర్ల లోపే ఉంటున్నాయి. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం వారు చాలా చర్యలు తీసుకున్నారు ఇక్కడ. అలా గిరి ప్రదక్షిణ చేసుకుంటూ చివరికి వచ్చే టైంలో ఇలాగా ఇంకా ప్రతిమలు కనపడినాయి. అక్కడక్కడ అయితే అన్నప్రసాదాలు కూడా ఇస్తూ ఉన్నారు. ఇలా టెంపుల్స్ చాలా కనపడినాయి ఈ 8 కిలోమీటర్ల లోపు.
మేము పున్నమి ఘాట్ దగ్గర నుంచి బయలుదేరి అలా గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేసుకుని ఇక్కడ వినాయక స్వామివారి దేవస్థానం ఉంది కదా, అక్కడ క్యూ లైన్ ఎంట్రన్స్లోకి వచ్చాము. ఇక్కడ క్యూ లైన్ ఎంట్రన్స్లో చిన్నపిల్లల కోసం తప్పిపోకుండా ఉండటానికి క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి ట్యాగ్లు చేతులకి వేస్తున్నారు. మా బుడ్డోడి చేతికి చూశారు కదా, అది దానికి స్పెషల్గా ఒక యాప్ క్రియేట్ చేసి ఆ క్యూఆర్ కోడ్లో మన డీటెయిల్స్ ఎంట్రీ చేసి పిల్లోడికి ట్యాగ్ అంటిస్తున్నారు. ఒకవేళ పొరపాటున పిల్లలు తప్పిపోయినా గవర్నమెంట్ వారు కానీ ఆ వాలంటీర్స్ కానీ దాన్ని స్కాన్ చేసి మన డీటెయిల్స్ తెలుసుకుని మన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసే అవకాశం ఉంది. ఇది చాలా బాగా నచ్చింది నాకు. అమ్మవారి దర్శనం అలాగే అయ్యవారి దర్శనం ఇద్దరు దర్శనాలు అయిపోయిన తర్వాత కిందకి వస్తే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మాకు అన్నప్రసాదం పెడతాం కనిపించింది. అక్కడికి వెళ్ళి అన్నప్రసాదం స్వీకరించాము. చక్కగా చక్కెర పొంగలి అలాగే సాంబార్ రైస్ పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, చాలామంది ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడే ఎవరైతే దీక్షాపరులు అమ్మవారిని దర్శించుకుని వస్తారో ఇరుముళ్ళలోని టెంకాయలు ఇక్కడ హోమగుండం దగ్గర వేసి నమస్కరించుకుంటున్నారు. ఇక్కడే యాగం జరుగుతూ ఉంది. ఈ వీడియో ఇక్కడ దాకా చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉండిద్ది. కాబట్టి మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేసి ఏదన్నా సజెషన్స్ ఇవ్వండి. ఇది ప్రసాదం కౌంటరు. 100 రూపాయలకి 6 లడ్డూలు బాక్స్లో పెట్టేసి ఇస్తున్నారు. కాబట్టి ఈ వీడియోలో చేసే క్రమంలో కొత్త కదా, నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.